నమస్కారం. ఫోర్ సైడ్స్ టీవీకి స్వాగతం. నేను విజయశంకర్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. కోర్టులో వడ్డీలు కడుతున్నామన్న రేవంత్ రెడ్డి. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న కేటీఆర్. ఆక్రమణదారుల్ని కీర్తించడం దేశద్రోహమే. ఔరంగజేబు వివాదంపై యోగి వార్నింగ్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై కఠినంగా వ్యవహరించాలి. మున్సిపాలిటీల్లో స్వచ్ఛతపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయాలు. డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మున్సిపాలిటీల్లో స్వచ్ఛత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని డ్రైన్లలో సిల్ట్ తొలగించాలని సూచించారు. సిల్ట్ తొలగింపుపై పూర్తి వారం నివేదికలు పంపాలని ఆయన తెలిపారు. ఇక చెత్త డంపింగ్ సైట్లలో ఉన్న చెట్లను పూర్తిగా తొలగించి సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలని ఆయన పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్ కేసు మీద ప్రకాష్ రాజ్ స్పందించారు. అందరినీ ప్రశ్నించే తాను దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. 9 ఏళ్ల కిందట జరిగిన ఘటన నిజమేనని, కానీ ఆ తర్వాత తప్పని తెలుసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ అలాంటి ప్రకటనలకు ఒప్పుకోలేదని ప్రకాష్ రాజ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. నమస్కారం. ఒక విలేజ్ లో షూటింగ్ లో ఉన్నాను. అదే ఈ గెటప్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016, ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను, నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017 లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే, లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్, మీరు దాన్ని రిలీజ్ చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021 లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి, లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం చెప్పాల్సింది. నమస్కారం. ఒక విలేజ్ లో షూటింగ్ లో ఉన్నాను. అదే ఈ గెటప్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసుల విచారణను మరింత వేగవంతం చేశారు. నటి విష్ణుప్రియ తన అడ్వకేట్తో కలిసి పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సుమారు 8 గంటల పాటు విష్ణుప్రియను పోలీసులు విచారించారు. విచారణ సందర్భంగా విష్ణుప్రియ సంచలన విషయాలను వెల్లడించింది. తాను మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ కు భారీగా డబ్బులు తీసుకుని ప్రమోషన్ చేసినట్లుగా ఒప్పుకుంది. ఒక్కో వీడియోకు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు తనకు 90,000 రూపాయలు ఇచ్చినట్లుగా ఆమె తెలిపింది. విష్ణుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పంజాగుట్ట పోలీసులు ఆమె ఫోన్ను సీజ్ చేశారు. తదుపరి విచారణకు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ తీసుకురావాలని పోలీసులు సూచించారు.
దేశవ్యాప్తంగా ఔరంగజేబు సమాధి అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం నాగ్పూర్లో అల్లర్లకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణదారులను కీర్తించే వారిని ఉద్దేశించి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది కొత్త భారతదేశమని, ఆక్రమణదారుల్ని కీర్తించడం దేశద్రోహ చర్య అని అన్నారు. ఔరంగజేబు పేరును నేరుగా ప్రస్తావించకుండా మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసి మన విశ్వాసంపై దాడి చేసిన వ్యక్తులను కీర్తించడంపై యోగి హెచ్చరికలు జారీ చేశారు. సూర్యాపేట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. సూర్యాపేట జిల్లాకు సాగునీరు అందించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని కేటీఆర్ అన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి పోయింది అధికారమే, ప్రజల అభిమానం కాదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ఆయన అన్నారు. నీళ్లు మాత్రం లేవు, నీళ్ళ మంత్రి మళ్ళీ పేరుకు ఏం చేయాలి, ఏం చేస్తారు తెలుసా మీ నల్లగొండ మంత్రులు? ఒకడేమో ఎస్ఎల్బీసీలా 8 మంది ఇక్కపోతే ఆడపోయి చేపల కూర చేయించుకొని తింటుండు. ఆడంకా ఏమైంది ఆవిడ యాక్సిడెంట్ అంటే ఏం లేదు, ఇలా నీళ్లు వాటర్ కలిసినాయి అంటున్నాడు. అరే నీళ్లు వాటర్ కలిసిడు ఇందిరాబాయ్, మాకెక్కడ తెలియదు ఇటువంటి కథ అంటే నీళ్లు వాటర్ కలిసినాయట. ఇక ఇట్లున్నారు మీ మంత్రులు. మీ ఒక ఆయననేమో నీళ్ళ మంత్రి, నీళ్లు లేవు, ఇంకొక ఆయనేమో నీళ్లు వాటర్. ఇంత గొప్పోలను ఎన్నుకున్న నల్లగొండ చైతన్యానికి హృదయపూర్వకంగా వందనం. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, బాధపడేది ఏం లేదు. పోయింది అధికారమే, ప్రజల అభిమానం పోలేదు. ఇదే గులాబీ జెండా తిరిగి రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అనే మాట ఇవాళ ప్రతి గుండెలోంచి వినబడతా ఉన్నది. ప్రతి గుండె చప్పుడు మేమందరం తిరుగుతున్నాం. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, 100% లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడే తత్వం అలవాటు చేసుకోవాలని తెలిపారు. ప్రణాళిక ప్రకారం రుణాలు మంజూరు చేయించినందుకు బ్యాంకర్లను అభినందించారు. క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ 100% లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. రేపటి నుంచి 10వ తరగతి పరీక్ష తెలంగాణ రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో ఏ పరీక్షలు రాసినా, ఏ ఉన్నత శిఖరాలకు వెళ్లినా 10వ తరగతి పరీక్షల మార్కులు మెమో ముఖ్యమైందని ఆయన వెల్లడించారు. అందరూ కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని చెప్పారు. ఎయిర్ పరీక్షల సందర్భంలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు రాస్తా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు, ఆశీర్వచనము. మీరందరూ జీవితంలో ఎప్పటికీ ప్రతిసారి ఏ పరీక్ష రాసినా, ఏ ఉన్నతమైన శిఖరానికి వెళ్ళినా 10వ తరగతి పరీక్ష మెమో అనేటువంటి మ్యాండేటరీ కాబట్టి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా కష్టపడి చదువుకోవడానికి తల్లిదండ్రులు కూడా కొంత కష్టమైన అవకాశం ఇచ్చి పిల్లలందరూ ఉజ్వల భవిష్యత్తుకు పోయే విధంగా జరిగే ఈ పరీక్షను బాగా రాయాలని ప్రభుత్వం. అసెంబ్లీలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ అంశంపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చర్చించారు. కోవూరులో 124 ఎకరాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికులను ఆదుకుని వారికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఫ్యాక్టరీలో గతంలో 3000 మంది కార్మికులు పనిచేసేవారని అన్నారు. కానీ ఇప్పుడు వారిలో చాలా మంది మరణించారని, పనిచేసిన కార్మికుల జీతాల బకాయిలు 20 కోట్ల రూపాయల వరకు ఉన్నాయన్నారు. 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకు తిరిగే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కమిషన్ల కోసం కార్మికుల బకాయిలు చెల్లించకుండా నిలిపేశారని ధ్వజమెత్తారు. డెల్టా ప్రాంతమైన మా కోవూరు నియోజకవర్గంలో అధ్యక్ష ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది అధ్యక్ష. అది కోవూరుకి చాలా మధ్యలో ఉంది. 124 ఎకరాలు కలిగిన షుగర్ ఫ్యాక్టరీ అది గత ప్రభుత్వంలో చుట్టుపక్కల ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి అందరికీ కూడా శాలరీస్ అన్ని ఇచ్చి క్లోజ్ చేశారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకున్న ప్రసన్న కుమార్ రెడ్డి ఆ డబ్బులు వచ్చేదానికి కూడా కమిషన్ కోసం ఆశపడి ఆ ఉద్యోగస్తుల డబ్బులు 20 కోట్లు ఆపేయడం జరిగింది అధ్యక్ష. అందులో 3000 మంది ఉన్నారు అధ్యక్ష. అందులో ఎంతోమంది చనిపోయారు అధ్యక్ష. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేక, వాళ్ళకి రావాల్సిన బాకీలు లేక, అలాగే మనకెంతో ఉపయోగకరమైన ఈ ప్రైవేట్ భూమి గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఈ భూమి 124 ఎకరాలు నడి మధ్యలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా
ప్రభుత్వాన్ని మీ ద్వారా ఆ బకాయిలు చెల్లించి ఆ భూమిని ఉపయోగించుకొని మనకి అది నుడాలోకి వస్తుంది అధ్యక్ష. ఆల్రెడీ నేను మినిస్టర్ గారికి కూడా చెప్పున్నాను. సో దాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచుకోవాలని చెప్పి అందులో కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేసి దీన్ని తగు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా. అదేవిధంగా 27 సంవత్సరాల క్రితం మనకి కిసాన్ సెస్ కూడా ఉంది అధ్యక్ష మాకు. అది కూడా రైతులు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి ఉపాధి లేక అక్కడ మామూలుగా మౌలిక సదుపాయాలు లేక సరైన పరిశ్రమలు రాక రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఈ 2 సమస్యలు మీ ద్వారా. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో టీడీపీ నేత మాజీ పెన్నా డెల్టా చైర్మన్ ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెంటనే తాను ఉంటానని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రూప్ కుమార్ యాదవ్కు తనకు మధ్య స్వల్ప వివాదం జరిగిన విషయం నిజమేనన్నారు. జరిగిన కొన్ని పరిణామాల మీద ఈరోజు వ్యక్తిగతంగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. 14వ తేదీ అసెంబ్లీ సమావేశాలు ఆ రోజు లేవు కాబట్టి ఉండవల్లిలోని మా ప్రీతమ శాసనసభ్యురాలు పిలుపు మేరకు ఆమె ఇంటికి పోవడం జరిగింది. కరెక్ట్గా ఆ రోజు 8:20 సమయం నేను మా సోదరుడు ఉంచి గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ మేము ముగ్గురం కూడా ఈ గ్రామ కమిటీలు మండల కమిటీలు చర్చించుకునే సందర్భంలో మా సోదరుడు రూప్ కుమార్ యాదవ్ కూడా మాతో కూడా కలిసి ఎన్నికల్లో పనిచేసాడు బుచ్చి మండలంలో. ఆయన కలగజేసుకుని ఒక అనరాని చిన్న మాట పొరపాటు నన్ను అన్నాడు. దాని మీద నేను కోపెక్తి అతని మీద తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో మా శాసనసభ్యురాలు అతన్ని బయటికి పంపించేయటం, తర్వాత మేము కూడా ఒక గంట సేపు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆమెతో కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఆమె వెంకటేశ్వర కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రుల్ని పిలవాలని ఉద్దేశంతో ఆమె బయలుదేరిపోవటం మేము రావటం జరిగింది. ఈ సందర్భంలో మరుసటి రోజు చిన్న సంఘర్షణకి ఒక పత్రికలో ప్రజాశక్తి పేపర్ ఏమనుకుంటా దాంట్లో కోవూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళ అంతర్యుద్ధం అని ఒక హెడ్డింగ్ పెట్టి ఏదేదో రాశాడు. తర్వాత మరుసటి రోజే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పత్రిక సాక్షిలో ఎమ్మెల్యే ప్రశాంతి మేడం సాక్షిగా ముష్టిఘాత అని రాశాడు. పాత్రికేయ సోదరులైనా అక్కడ ఉండింది ముగ్గురే ప్రత్యక్ష సాక్షులు. కనీసం ఏం జరిగిందో నాకు ఫోన్ చేసినా, లేదా మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా, లేకపోతే మా తమ్ముడు వంశీకి ఫోన్ చేసినా కానీ అక్కడ జరిగిన సంఘటన. అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ దీపు హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పొదలవాడ గ్రామానికి చెందిన నిందితుడు బండి దుర్గాప్రసాద్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 4 సంవత్సరాల నుంచి ట్రాన్స్జెండర్ దీపుతో సహజీవనం చేసిన నిందితుడు మరొకరిని పెళ్లి చేసుకునేందుకు దీపు అడ్డుగా ఉందని టవల్తో గొంతు బిగించి హత్య చేశాడని పోలీసులకు చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత దీపుని ముక్కలు ముక్కలుగా నరికి 3 భాగాలుగా వేరు చేసి స్కూటీ, బుల్లెట్ బండిపై తీసుకెళ్లి 3 ప్రదేశాల్లో నిందితుడు పడేశాడని పోలీసులు వెల్లడించారు. మనం ఒక సెన్సేషనల్ అన్ఫార్చునేట్ మర్డర్ కేసు ఈ 17వ తారీఖున జరిగింది. దాని మీద అప్డేట్ చేయడానికి, పబ్లిక్కి అప్డేట్ చేయడానికి మీ అందరికీ ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది. దేర్ హ్యాస్ బీన్ సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. అది చెప్పడానికి మీ అందరికీ పిలవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆన్ 18th మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండర్ బ్రిడ్జ్ బయవరం విలేజ్ కసింకోట మండల్ దగ్గర
మనకి ఒక బ్లాంకెట్లోనే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ అలాంగ్ విత్ రైట్ హ్యాండ్ డిస్మెంబర్డ్ బాడీ పార్ట్స్ మనకి ఒక బ్లాంకెట్లో ర్యాప్ చేసి దొరికింది. ఇమీడియట్లీ సిఐ కసన్కోట, ఎస్జిపిఓ అనకాపల్లి, అదర్ సీనియర్ ఆఫీసర్ వెంటనే రీచ్ అయ్యారు. అది 8:30 మార్నింగ్కి మనకి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది. అన్ని గ్రూప్స్లోనే సర్క్యులేట్ చేసాము. మన ఇన్ఫార్మర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఇది మీడియా ఛానల్స్ ద్వారా కూడా సర్క్యులేట్ చేసాము. అండ్ విద్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ బాడీని ఐడెంటిఫై చేయగలము. ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా మనం రికవర్ చేయగలము. సో ఇన్ టోటల్ 3 లొకేషన్స్లో మనకి బాడీ పార్ట్స్ దొరికింది. ఫస్ట్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ రైట్ హ్యాండ్ ఈ బయవరం విలేజ్ కసింకోట మండలంలోనే దొరికింది. సెకండ్ పార్ట్ డైట్ కాలేజ్ అనకాపల్లి దగ్గర, నేషనల్ హైవే దగ్గర మనకి ఫేస్ అండ్ వెపన్ తో పాటు ఇది బాడీ పార్ట్ దొరికింది. లాస్ట్ నాగార్జున సిమెంట్స్ ఈ తలపాలెం జంక్షన్ కసింకోట మండల్, అది కూడా నేషనల్ హైవే పక్కన మనకి టార్సో పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి థర్డ్ ప్యాకెట్ లోనే దొరికింది. అది కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో మనకి తెలిసింది దట్ ద డిసీజ్డ్ అన్ఫార్చునేట్ డిసీజ్డ్ పర్సన్ ఇస్ దీపు. రవీంద్ర భారతిలో బిల్డ్ నౌ పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మోడీ అంటే నాకు గొప్ప గౌరవం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ అభివృద్ధి అంతా హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు చెందిందన్నారు. గుజరాత్, యూపీ నుంచి మన దగ్గరకు ఉద్యోగాల కోసం వస్తున్నారని సీఎం తెలిపారు. వేరే ప్రాంతాల వాళ్ళు మీ దగ్గరకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తాము అభివృద్ధి మేము సాధించినట్టా లేక మీరు సాధించినట్టా అని మోడీని అడిగారు. మోడీ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఈ దేశ ప్రధానమంత్రి ఆయన అంటే నాకు గొప్ప గౌరవం, ఈ దేశాన్ని నేనే అభివృద్ధి చేసిన అంటాడు. సంతోషం, ప్రధానమంత్రికి 3 సార్లు అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంత ఇక్కడనే జరిగింది. కంపెనీలు అన్నీ ఇక్కడికే వచ్చినాయి. ఇక్కడున్నోళ్ళే కాదు, ఆ ఉత్తరప్రదేశ్ నుంచో లేకపోతే ఉత్తర భారతదేశం నుంచో గుజరాత్ నుంచో ఉద్యోగాలు చేయడానికి మన దగ్గరకు వస్తారు. మీరే అభివృద్ధి చేస్తే, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, మనోళ్ళు అక్కడికి ఎందుకు పోతలేరు? మీరు పుట్టి పెరిగిన గుజరాత్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు పోతలేరు? దక్షిణ భారతదేశంలో తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ 3 రాష్ట్రాలు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఈరోజు మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే కాదు, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మన దగ్గరికే వస్తారు కదా. నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఈ దేశం 2014 నుంచి 19 మధ్యలో టీడీపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న లూలు మాల్ 22 బిలియన్ల పెట్టుబడి పెట్టడానికి దీని ద్వారా 7,000 ఉద్యోగాల అవకాశాలు దొరుకుతాయని ఆశించారు. 2019 టీడీపీకి చెంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లూలు మాల్ వైసీపీ ప్రభుత్వానికి వర్చువల్ రావడంతో విశాఖలో ₹1 కూడా పెట్టుబడి పెట్టేది లేదని సంస్థ తెలిపింది. అతిపెద్ద మాల్ అయినట్టు లూలు మాల్ విశాఖ రాకపోతున్నట్టు సమాచారం అందుతుంది. ఏదైతే గతంలో ఒప్పందం టీడీపీతో జరిగినప్పటికీ 2014 నుంచి 17 మధ్యలో లూలు మాల్తో టీడీపీ ప్రభుత్వం అయితే ఒప్పందం చేసుకుంది. అప్పట్లో అయితే పునాదులు అయితే పడ్డాయని చెప్పాలి. దాదాపు 22 బిలియన్లు అయితే మాత్రం పెట్టుబడి పెట్టి విశాఖలో అయితే 7,000 మందికి ఉపాధి హామీ కూడా దొరుకుతుందని చాలామంది ఆశించారు. అప్పట్లోనే అదేదైతే మాత్రం మధ్యలోనే బ్రేక్లు పడ్డాయి. 2019లో ప్రభుత్వం మారి వైసీపీ హయాంలోకి రావడంతో వైసీపీ ప్రభుత్వంలో లూలు మాల్కి వైసీపీకి మధ్య పొరపచ్చాలు ఏర్పడ్డాయి. ఏదైతే టీడీపీ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది దాంట్లో అవకతవకలు జరిగాయని చెప్పి లూలు మాల్ యాజమాన్యానికి వైసీపీ ప్రభుత్వానికి పొరపచ్చాలు ఏర్పడ్డాయి. దీంతో లూలు మాల్ యాజమాన్యం మాత్రం అప్పుడు ఏదైతే మాత్రం ఇక్కడ పెట్టుబడులు పెట్టేదే లేదని అసలు తెగదంపులు చేసుకొని ఈ ఏదైతే ఒప్పందం ఉందో దాన్ని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళే పరిస్థితి కూడా కనబడింది. మరలా ఇప్పుడు దానికి బీజాలు పడాయని చెప్పాలి. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడంతో లూలు మాల్ యాజమాన్యం మళ్ళీ ఏదైతే కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం వచ్చి ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు
ఇక్కడ ఈ ఏఐసిసి గ్రౌండ్లో ఇక్కడ లులు మాల్కి అయితే శంకుస్థాపన పడే దిశగా కూడా అప్పుడు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. కానీ మరలా 2019లో టీడీపీ ప్రభుత్వం అయితే వాటిమి పాలు కావడం, వైసీపీ ప్రభుత్వం రావడం, లులు మాల్కి వాళ్ళకి ఒప్పందాలు కుదరపోవడంతో అప్పుడు రూపాయి కూడా పెట్టుబడి పెట్టేది లేదని చెప్పి లులు మాల్ తెగదంపులు చేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఇప్పుడు చూడవచ్చు, మళ్ళీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లులు మాల్ ఏదైతే అధినేత ఉన్నారో యూసఫ్ అలీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈ మధ్యకాలంలో భేటీ అయ్యారు. ఆయన భేటీలో మాత్రం 3 చోట్ల లులు మాల్ ఏర్పాటు చేస్తానని కూడా చెప్పారు. ఏదైతే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కూడా అదే విశాఖపట్నం వరకు వస్తే మాత్రం విశాఖపట్నంలో మాత్రం దాదాపు $14.52 బిలియన్ పెట్టుబడి అయితే పెట్టడానికి మాత్రం ఆయన ఆసక్తి చూపించినట్టు తెలుస్తుంది. ఏదంటే ప్రతి చోట లులు మాల్ కన్నా ఇప్పుడు ఏదైతే విశాఖపట్నంలో మాత్రం పెట్టడానికి ముఖ్యమైన కారణం అది ఏదైతే సాగర్ తీరంలో ఉంటుంది. ఏదైతే లులు మాల్ అయితే సాగర్ తీరం అయితే కోస్టల్ బ్యాటరీ నుంచి దాదాపు భీమిలి వరకు 32 నుంచి 35 కిలోమీటర్లు అయితే విస్తీర్ణంలో ఉంటుంది. ఏదైతే ఆ సాగర్ తీరాన్ని ఆనుకొని ఇదే మొదటిగా అతి పెద్ద మాల్ కూడా రాబోతుందని చెప్పి విశాఖ వాసులు అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇది ఏషియాలోనే ఇది పెద్ద మాల్గా నిలవనుంది. విశాఖ సాగర్ తీరంలో ఇటువంటి మాలు రావడంతో ఏదైతే ఉందో వైజాగ్లో మాలు రావడం ఉపాధి హామీతో పాటు పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 Sides TV, విశాఖపట్నం. We will turn updates. Keep watching 4 Sides TV.